వాక్కులో సిద్ధి ఉండాలి. అమ్మవారి యొక్క సేవ చేసి మంత్రాన్ని మనం అనుష్ఠానం చేస్తే ఒక శ్లోకాన్ని అందజేసినారు. తదుపరి శ్లోకం కిరణి మంగేభ్యః కిరణ నిపుణంబామృతరసం హృదిత్వా. ఈ విధంగా ఎవరైతే ఆరాధన చేస్తారో అంటే కళ్ళు మూసుకుంటే కనిపించాలి. కిరణి మంగేభ్యః నిగిర నిగురు నిగురుంబామృత రసం. అమృత రసం శరీరం నుంచి ఎట్లాగైతే ధారలాగా పారుతుందో, మనం స్నానం చేసినప్పుడు లేదా జగన్మాతకు అభిషేకం చేసినప్పుడు ఆ పాల రసం, పాలు పోస్తే పాలు శిరస్సు నుంచి పాదాల వరకు ధారలాగా ఎట్లయితే పడుతుందో, ఆ ధార కనుక వెదజల్లుతే ఎట్లా ఉంటుందో ఆ రూపాన్ని హృదయ కమలంలో ఎవరైతే చేసుకొని ధ్యానం చేస్తారో వాళ్ళ చూపు పడితే చాలట. ఏం పోతుందంటే విష జ్వరాలు ఏమున్నాయో ఆ విష జ్వరాలన్నీ వాటిని ముట్టుకుంటే చాలు, కడకంటి చూపు పడితే చాలు పోతుంది. అంత అమృత ధారను చూపించేటువంటి మంత్రం ఇది. మన నిజంగా పోతున్న మనకు అనుమానం ముందు, తర్వాత మనం లోకంలో ఇది ఎవరికైనా జరిగిందంటే సాక్షాత్తు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారందరూ విని ఉంటారు, నడిచే దేవుడు అని. ఆదిశంకరుల తర్వాత మొత్తం భూలోకాన్ని 4 సార్లు తన కాళ్ల పైన తిరిగినాడు. ఏ వాహనం ఎక్కకుండా నడుచుకుంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4 మార్లు తిరిగినటువంటి ఆదిశంకరుడు ఒకరైతే, తర్వాత వచ్చేది ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. ఆ స్వామి వారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బ్రిటిష్ ప్రభుత్వం ఒక రైలు పట్టాల పైన నడవాలి, వేరే దారి లేదు. దారి లేకపోతే ఈయన నడుద్దామని వెళ్తే వాళ్ళు అన్నారు, స్వామి మేము ట్రైన్ అడిగినాం, అయ్యగారు మన ఇంటికి వస్తే పొయ్యిలు అడిగినాం, గిలాసులు అడిగినాం, మేము స్నానం చేసినాం, శుద్ధిగా ఉన్నాం, మేము వంట చేస్తాం, తినండి అని అంటే ఆ అయ్యగారు ఎట్లాగైతే ఒప్పుకోలేదు, బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు కూడా మేము ఆ ట్రైన్లో ఎవరిని ఎక్కించకుండా కేవలం నడిపే వాళ్ళు మాత్రమే ఉంటారు, ఆ ట్రైన్లో మీరు పయనించి వెళ్ళండి అంటే, భగవంతుడు ఇచ్చిన వాహనం నాకున్నాయి 2 కాళ్ళు, వాటితోనే నేను వెళ్తా అంటే ఆ బ్రిటిష్ ప్రభుత్వం తల నుంచి ఎన్ని రోజులు ఈ స్వామివారు ఆ తోవలు నడిచినాడు, అన్ని రోజులు ఒక్క రైలును కూడా ప్రయాణింపచేయలేదు. అంతటి మహానుభావుడు. ఆయనలో సేవించేవాడు ఉన్నారు. ఒక గురురూపం ఇక్కడ మన శంకరాచార్య స్వామి గారి ఫోటో కావచ్చు, విగ్రహం కావచ్చు పెట్టుకున్నాడు. ఇంట్లో పెద్ద వ్యాధి కలిగితే స్వామి వ్యాధి కలిగింది అని చెప్పి ఆయన చూపు పడిందట. డాక్టర్లు అందరూ కూడా ఇక బతకలేడు అని చెప్పిన తర్వాత ఈయనను తీసుకొని వెళ్ళి స్వామి పాదాలు తలుచుతే ఆయన కడగంటి చూపు పడగానే 24 గంటలలో మళ్ళీ లేచి తిరిగినాడు. ఇది మన లోకంలో జరిగిన కథ. యాజ్ఞవల్క్యుడని కటిల్లేక తన్వీం తపన శశివైశ్వానరమయీం నిషణ్ణాం షణ్యామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం హృదికమలమాయేన మనసా మహాంత పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం. సౌందర్య లహరి అంటే మన ఉక్కు పైన రాము గుడి దీర్ఘం ఉండదు, కానీ మనం శ్లోకాలు చూస్తే ప్రతి శ్లోకానికి చివరగా గుడి దీర్ఘం ఉంది. అంటే దాంట్లో రీ అని మనం అంటే పక్కకు ఉండేది 0 అనేది కలుపుకొనే శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఏమైపోతుందంటే ఒక వీరాక్షరం అయిపోతుంది. ఆ చిదానంద లహరి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఆ విరించి యొక్క ఆనంద లహరి సరస్వతి అమ్మవారు. ఇటువంటి లహరి ఏదో వచ్చినా ఇప్పటిదాకా నాకు తెలిసి 3వ ఇది 4వది అనుకుంటా. కఠిలేక మాయ చేత ఏర్పడినటువంటి అవిద్య ఏముందో, మనిషి జన్మ మనం ఎత్తినాం, మనలో మాయా భ్రమం ఏదో ఉంటుంది. ఆ భ్రమం వలన మనలో ఉండేటువంటి అవిద్య, ఈ అవిద్య ఏం చేస్తుందంటే సన్మార్గంలో ఉన్న వాళ్లకు అహంకారం ఉండదు, కానీ అజ్ఞానం ఉండే వాళ్ళకి ఏముంటుందంటే అహంకారం ఉంటుంది. ఈ అవిద్యను అహంకారాన్ని పోగొట్టుకున్నటువంటి ఒక యోగీశ్వరుడు ఎవరైతే ఉన్నారో నిషణ్ణాం షణ్యామప్యుపరి అంటే మూలాధారం నుంచి ఏ చక్రాలు ఉన్నాయో ఆ 6 చక్రాల పైన ఉండేటువంటి సహస్రార చక్రంలో ఉండే కమలము విప్పుకొని ఎట్లా విప్పుకుంటుంది, ఎట్లా ఉంటుందంటే ఒక కాంతివంతమైన సూక్ష్మమై జ్యోతి రూపమై ఒక కళగా వెలుగుతుందట. అటువంటి రూపాన్ని చూడగలిగిన స్థితి ఎవరికి ఉంటుందో మహాంత పశ్యంతో దహతి పరమాహ్లాదలహరి. ఆ
అది కూడా ఒక్కొక్క చక్రాన్ని దాటి 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 సహస్రార కమలంలో విప్పుకుంటుంది. విప్పుకొని ఆ పువ్వు చుట్టూ ఉండేటువంటి పరాగ రేణువు పైన శశి కళ అని మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి రోజు వరాహమూర్తి యొక్క దంతం ఏ విధంగా చంద్రకళా స్వరూపంలో ఉంటుందో అటువంటి రూపము కలిగినటువంటి జగన్మాత ఇక్కడ సాధ్య కళగా అవతరించింది. ఎవరైతే అమ్మవారిని ధ్యానం చేస్తారో శరీరంలో ఒక మేరు దండం, మనం చెప్పుకున్నట్టుగా వెన్ను పూసనే ఒక మేరు దండం, సుషుమ్నా నాడి ద్వారా మెరుపు తీగ ఒక్కసారి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి అపూరే విష్ణు సంజ్ఞేయ శాక్తేహంలో దదాపన. ఈ సుషుమ్నా నాడిని దీని సహస్రదళ పద్మాన్ని రెండు కలిపి ఆ సుషుమ్నలో ఉండేటువంటి కింద ఉన్న సహస్రారానికి, పైన ఉండే సహస్రారానికి కింద ఉండేటువంటి మూలాధారాన్ని రెండు కలిపి సుషుమ్నా నాడి ద్వారా కలపాలి. కలిపితే ఆ రెండింటి భాగంలో ఉండేటువంటి విద్య ఏదుందో దానికి వైష్ణవి విద్య అని. ఆ విద్యలో ఉండేటువంటి జగన్మాత పైన సాధ్యకర రూపగా ఉంటుందయా. అటువంటి అమ్మవారిని ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ ధ్యానం చేసే వాళ్ళకి కటిల్లేఖ తన్వీ తపన శశి వైశ్వారవై శశిరేఖను ధరించినటువంటి ఆ జగన్మాత రూపాన్ని చూడగలిగిన వాళ్ళకి 3 స్థానాల్లో